హాయ్ ఎవ్రీవన్. గత సంవత్సర కాలం నుంచి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలా వార్తల్లోనే ఎక్కుతుంది. ఒకటైతే మీకు తెలిసిందే, వరల్డ్ వైడ్ ఇష్యూ, లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి. అది సుప్రీం కోర్ట్‌లో ఉంది. ఆ డెసిషన్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్క మొన్న జనవరిలోనే తొక్కిసలాట జరిగి వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం సుమారు 6 మంది చనిపోయారు. 16-18 మంది గాయాల పాలు కూడా అయ్యారు. ఇంకా రీసెంట్‌గా ఒక 2, 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాగజ్యోతి రిచెస్ట్ ఏమంటారు? రిచెస్ట్ బెగ్గరో ఎంట వాళ్ళు. ఎంత అంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలు, వాటి ఔన్నత్యం, తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామికున్న ఆ పవర్‌ఫుల్‌నెస్, వచ్చే భక్తులకి ఆ గౌరవం తెలుసు. ఇట్లాంటి చీప్ టాక్టిక్స్‌తో డబ్బు ఒక్కసారి వచ్చిన తర్వాత ఈళ్ళు చేసే పనులైతే ఎట్లా ఉన్నాయంటే, అంత తారాస్థాయిలో ఉన్నాయి. కుబేరాస్ అని జెప్పి వాడు వాళ్ళ ఫ్రెండ్సు కలిసి ఆ సెల్ఫీ వీడియో అయితే హల్చల్ చేసింది. కానీ నిన్నటి నుంచి అయితే టీటీడీ వాళ్ళ ఆధార్ కార్డ్ బ్లాక్ చేసిందని చెప్పి, ఇంకా తిక్క కుదిరింది. ఇంకా లైఫ్‌లో మళ్ళీ శ్రీవారి దర్శనం వాళ్ళకి జరగదు అని చెప్పి, అలాంటి కేస్ కూడా ఒకటి నడుస్తుందని చెప్పి, మొత్తం అది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలు ఇదంతా ఎంత నిజం? ఎందుకిలా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్‌లో ఇట్లాంటి దేవాలయాల్లో? ఇది మన వీడియోలో తెలుసుకుందాం. నిజంగా బ్లాక్ చేశారా ఆధార్ కార్డ్? అసలు అలాంటి ఆప్షన్ ఉందా? అనేది వీడియో చివరి వరకు చూడండి. చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేటెస్ట్ ఇష్యూ అయితే ఈ శివజ్యోతి, అదే మనండి తీన్మార్ న్యూస్‌లో సావిత్రకగా అందరికీ పాపులర్ గదా! తెలంగాణ యాసతో చాలా పాపులర్ అయిన తను తీన్మార్ వార్తల్లో. అలాగే ఇండిపెండెంట్ ఏమంటారు జర్నలిస్ట్‌గా, దాని నెక్స్ట్ 'బిగ్ బాస్'కెళ్ళి సీజన్ 3లో అనుకుంటాను సుమారు 98, 100 రోజులు ఎన్నో దాకా టాప్ కంటెండర్‌గా తను గూడా నిలిచింది. అంతా బానే ఉంది. ఫేమ్, నేమ్, మనీ అన్నీ వచ్చిన తర్వాత యాస్ యూజువల్ ఎవరికైనా జరిగే అహంకారం. అదే ఇప్పుడు మనం జూస్తుంది గూడాను. ఇప్పుడు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆ! ఎందుకంటే ఒక నానుడి ఏంటంటే, మనకి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన దర్శనం మనకు దొరకదంట. శ్రీవారు అతన్ని చూడాలో, లేతే మనల్ని చూడాలనిపించినప్పుడే మనల్ని పిలిపించుకుంటారంట. అంత పవర్‌ఫుల్ మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి. ఆ! టీటీడీ అంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఆ క్యూ లైన్‌లో ఇబ్బంది పడకుండా అన్నప్రసాదాలు, పులిహోరో ఏదో ఇస్తారనుకుంటాను. అది తీసుకోవటానికి గూడాను అంటే ఎంత ఆ కామెంట్స్ చూసారా అసలు? ఏదో క్యాజువల్‌గాను, ఏదో నోరు జారొచ్చిన మాటలైతే కాదది. అతని ఫ్రెండు, అతని భర్తకు గూడా అదేదో నవ్వుతూ ఎక్కిలి నవ్వులతో, మేము జూసారా మేమే రిచెస్ట్ బిచ్చగాళ్ళంట ఈళ్ళు. అది తీసుకొని తినటానికి, అంటే దైవ ప్రసాదం తీసుకొని తినటానికి వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అంటే వీళ్ళు అపర కుబేరులు. ఆ! మన దృష్టిలో జెప్పుకోవాలంటే ఈళ్ళు అంబానీలు, టాటాలు, బిర్లాలు గదా! అందుకని చెప్పి వీళ్ళలా ఫీల్ అవుతారు. అసలు మీకో విషయం దెలుసా? బాగా అసలు స్వామిని ఎంత నమ్ముతారంటే, ఈ సో కాల్డ్ ఈళ్ళు చెప్పుకుంటుంటారు గదా! మేము రిచెస్ట్ పీపుల్ అని. అస్సలు నిజంగా అపర కుబేరులైన అంబానీలు, వాళ్ళ ఫ్యామిలీలు గాని, మిగతా ఎవ్వరైనా గాని, పెద్ద పెద్ద వేరే వేరే కంట్రీస్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అంతా వచ్చి దర్శించుకొని ఎంత భక్తి శ్రద్ధలతో ఒళ్ళు దగ్గర బెట్టుకొని స్వామిని దర్శించుకుంటారు. అక్కడ నిజంగా ఇంత చిన్న మనకి ప్రసాదం దొరికినా దైవంతో సమానం అనుకుంటా. అది ఎందుకు అందరికీ దొరకదు గదా! ఇన్ని కోట్ల మంది దేశంలో ఉన్నప్పుడు అందరికీ రావు. అదే ఈ నడమంతరపు సిరొస్తే ఇట్లాగే ఉంటది. నిజంగా ఒక వెల్ స్ట్రక్చర్డ్‌గా కష్టపడి సంపాదించుకొని, ఒక జనాలకి ఏదైనా సేవ జేసే ఆ దృక్పథంతో ఉండేవాళ్ళైతే ఎప్పుడు ఇలాంటి చీప్ కామెంట్స్, చెప్తున్నాను కదా! దీని పేరు నీట్‌గా అయితే చీప్ కామెంట్స్ ఇవన్నీ. మళ్ళీ ఇంత వైరల్ అయిన తర్వాత ఆ వీడియో, దీనికి ఎమ్మటే మనం ఏమంటారు సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పాల్సిందే. ఇట్లాంటోళ్ళని ఏదో ఒకటి చేయకపోతే ఇలాగే మన
దైవ ఈ దేవాలయాలు వాటి ఔన్నత్యం తగ్గిపోతుంది అని చాలామంది దైవ భక్తులు కోరుకుంటే ఏదో మొక్కుబడి వీడియో నిన్న చూసినట్టున్నాను నేను. అది తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. ఏదో తన ఇంకా అపర కుబేరుడు అతని ఫ్రెండ్ అయితే అసలు ఆ వీడియో అతనిప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేడంట. ఆయన బదులు గూడా ఈమె మొక్కుబడి ఒక సారీ చెప్పేసి ఇది తన ఏదో యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కోసమో, వీడియోస్ కోసం చెప్పట్లేదంట. తనకంట బాగా నమ్మకం అంట దేవుడి గురించి. అందుకే నేను ఎనక ఏంటి శ్రీవారి బొమ్మ పెట్టి ముందు ఏదో కరెక్ట్‌గా 1, 1 ½ మినిట్ ఏదో పశ్చాత్తాపం లేదు. కానీ కనీసం సారీ అని లేతే తప్పయిందని క్షమించమనైనా ఒక మాటైనా చెప్పినందుకు కనీసం మనం సంతోషించాలి అనుకుంటాను. కానీ ఇది ఈ సో కాల్డ్ ఏమంటారు వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏందంటే ఈ మనీ వచ్చేసిన తర్వాత ఈజీ మనీ గాని, ఈ యూట్యూబ్‌లో వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని ఫీల్ అయిపోయి ఈళ్ళు చేసుకుంటున్న ఈ హంగామాకి మాకు మేమే తోపులం. మేమేం చెప్పినా చెల్లుతది. మనకు 1 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. నేను 4 యాడ్‌లు చేస్తున్నాను. 2 టీవీ షోస్ చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరు పొగరు. ఇప్పుడేందంటే సోషల్ మీడియా బాగా ఈజీ యాక్సెస్ అయిపోయింది అందరికీ. మనం ఏం చెప్పినా కెమెరా ముందు పెట్టుకొని అంటారు గదా! చెల్లిద్ది అనుకునే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎవరైనా కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్సు యంగ్ ఈ విమెన్ గాని, ఈ గర్ల్స్ గాని ఇలా సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి 'శివజ్యోతి' లాంటి ఒక అమ్మాయి ఎలా ఉండకూడదు అనే దానికి ఎగ్జాంపుల్‌గా. నా వరకైతే నేనైతే అదే ఫీల్ అవుతాను. అంటే ఆ మాటల్లో ఆ అహంకారము, ఇంకా అంటే బలుపు అయి ఏందంటే కేవలం డబ్బే. నేమ్ అండ్ ఫేమ్ మనీతో వచ్చినియే తప్ప మళ్ళీ నేను ఆయన దయ లేకపోతే నేను లేను. అయన్నీ ఏందంటే బొగడా మాటలు అక్కడంతా. ఏదో జనాలకేదో సర్ది చెప్పుకొని మళ్ళీ మనం 4 ప్రమోషన్ వీడియోలు చేసుకుందాం. మళ్ళీ డబ్బులు సంపాదించుకుందాం. ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీరసలు ఎందుకెళ్ళటం? పవిత్ర పుణ్యక్షేత్రాలకెళ్ళటం ఎందుకు? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేదెందుకు? ఎందుకు ఇవన్నీ? ఈ ట్రిగ్గర్ చేస్తుంటాయి ఇట్లాంటియి. ఆల్రెడీ ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి అనేది బాగా ఎంత డిస్టర్బ్ అవుతున్నారంటే, అది ఎంత నిజము? నిజంగా అడల్ట్రేషన్ జరిగిందా ఘీలో? ఎవరికైనా చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ అండి. అది హిందూసా? ముస్లిమ్సా? ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి అన్య మతస్థులు గూడా డిక్లరేషన్ ఇచ్చి మరీ వెళ్తుంటారు. నమ్మకాలు. ఈ నమ్మకాలు ఇంతున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయనుకోండి. ఖచ్చితంగా ఫీల్ అవుతుంటారు. నిజంగా ఇప్పుడు నిన్నటి నుంచి ట్రెండ్ అవుతున్నట్టు టీటీడీలో నిజంగా బ్యాన్ చేశారా? అని మనం అనుకోవచ్చు. ఆధార్ కార్డ్ బ్లాక్ అని. వాళ్ళు వీళ్ళని సీరియస్‌గా తీసుకోరు. ఎందుకంటే ఇలాంటి ఒకరిద్దరు మూర్ఖుల్ని బ్లాక్ చేసి టీటీడీ యొక్క ఔన్నతిని తగ్గించుకోదలుచుకోవట్లేదు వాళ్ళు. నేను చూశాను వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గానీ, నేను ట్విట్టర్‌లో చూశాను. ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడ బ్లాక్ చేసినట్టు లేదు. మళ్ళీ ఎళ్ళొచ్చు. దైవ దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఏందంటే ఇంకా ఫ్యూచర్‌లో ఇలా చేయకూడదనే మనం ఇట్లాంటి అనుకుంటాం. తను కూడా రియలైజ్ అయితే మంచిదే. రియలైజ్ అయ్యి వీడియోస్ చేసి ఏదో నేను 7 వారాలు ఇలా దైవాన్నే కొలిచాను. నాకు అందుకే ఏదైనా మంచి జరుగుతుందని. అంటే తీసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అలాగే తర్వాత కూడా మనం చూపించుకోవాలి కదా భక్తిని. వెళ్ళేటప్పుడు అది ఎందుకు మన ఈ యూట్యూబర్స్ గానీ, ఇట్లాంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో మనకి తెలీదు గానీ, ఎక్కడైతే ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే జరగలేదు. ఎవడో వీడియోస్ కోసం బాగా వైరల్ చేస్తున్నారు గానీ, ఎక్కడ ఆధార్ కార్డ్ బ్లాకింగ్ గానీ, తనని మళ్ళీ చేయటం గానీ, ఎందుకంటే అక్కడ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఒకరిద్దరు మూర్ఖుల కోసం తగ్గించుకోరు గదా! ఎంతో ఉన్నత స్థానంలో ఉండే టీటీడీ లేతే ఆ పాలక మండలి, ఆ వ్యవస్థ సామాన్యమైన ప్రజలు, ఆ భక్తులు వాళ్ళ కోసం రన్ చేస్తుంటారు. ఇలాంటి అంటారు చూసారా? ఏనుగెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటే ఇలా కుక్కలు అంటే అంత లో లెవెల్ ఈ మైండెడ్ పీపుల్ గురించి వాళ్ళసలు ఆలోచించుకోరు. ఒక మంచి కార్యం ఎప్పుడూ దైవంకి సంబంధించే ఆ వ్యవస్థ గాబట్టి ఈళ్ళు బ్లాకింగు, అన్‌బ్లాకింగు ఇయన్నీ వేస్ట్ మాటలు.
నేననేది ఇది ఈ చిన్న ఇష్యూయే. అంటే టూ మచ్ ఇదేదో ఇండియా వైడ్ సెన్సేషన్ చేయాల్సిన అవసరం లేదు గానీ, కానీ ఎవ్ ఎక్కడ ఇది సర్క్యులేట్ అవ్వాలంటే సోషల్ మీడియాలోనే అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే, ఇలాంటియి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే ఏదో కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ చేయాలి. ఎందుకంటే వదిలేస్తే ఇంకోడొచ్చి ఇంకేదైనా జెప్తాడు. ఆ! అలా జరగకుండా ఉండటానికి బ్లాకింగ్ అని గాదు గానీ, సంథింగ్ గవర్నమెంట్స్ గానీ, ఇంకేదైనా స్ట్రిక్ట్ యాక్షన్ ఇలా ఆ పరిసరాల్లో గానీ, ఇలా వీడియోస్ తీసి ఏదైనా చేస్తే మటుకు కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ ఇస్తే దారికొచ్చేస్తారు. దానికి తప్పేం లేదు గానీ, నేనదే అనుకుంటున్నాను. ఇది ఒక చర్చ్‌లోనో, ఒక మసీదులోనో, దర్గాలోనో, మన టెంపుల్స్‌లోనో మనం హ్మ్. చాలా ఏమంటారు? భక్తితో, విశ్వాసం, నమ్మకంతో వెళ్తున్నప్పుడు అలాగే వెళ్దాం. అక్కడున్నంత సేపు కనీసం దైవారాధన జేసుకుందాం. వద్దాం. వీడియోస్ తీసుకోవాలనుకుంటున్నావా? పోస్ట్ చూపిచ్చు. చాలా ఏమంటారు? దాని ఆ టెంపుల్స్ గాని, ఆహ్, రిలీజియస్ ప్లేసెస్ గాని కావాలంటే ఇంట్రెస్టింగ్‌గా చెప్పు. ఇంకా గ్యాదర్ చేయి జనాల్ని రావాలని జెప్పి. స్పిరిచ్యువల్‌గా చెయ్యి. ఎన్‌లైటెన్ చెయ్యి ఎవరికైనా. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు డబ్బుల కోసమో, వాడిచ్చే మానిటైజేషనో అని కాదు. మనకి బాధ్యత, మన ఛానెల్ నుంచి మనం ఏదైనా లేకపోతే మన పేజ్ నుంచో మనం ఎవరికైనా ఒక కొత్త మందికైనా ఎన్‌లైటెన్ చేయాలి గదా! ఇది ఇలా భక్తి ఇలా భక్తి, దేవుడు, ఇలా దారిలో ఉండాలి, ఇలా తప్పులు జేయగూడదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి. సరే నేనందుకే మన ఛానెల్‌లో గూడా ఈ ఇష్యూ చెప్పకపోతే ఉంటారు ఈ సిక్ మైండ్ సెట్ పీపుల్. వీళ్ళని ఎవ్వరు దయచేసి ఈ ఆడపిల్లలు వీళ్ళని గాదమ్మా మనం అసలు ఏ రకంగా గూడా వీళ్ళని మీరు ఈ ఏమంటారు ఫ్యానిజం గాని, లేకపోతే వీళ్ళని ఆదర్శంగా తీసుకోమాకండి దయచేసి. ఉన్నారు. చాలా వీళ్ళకన్నా చాలా పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓస్ గాను, ఉన్నత పొజిషన్‌లో ఉన్నను, ఇస్రో సైంటిస్ట్స్ గాను, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో ఉన్న లేడీస్‌ను వీళ్ళని తీసుకోండి. అసలు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మని ఆ! లేకపోతే మీ ఇంట్లో తోబుట్టుల్ని తీసుకోండి ఆదర్శంగా. వాళ్ళెలా లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకుంటున్నారు. ఇవి గదా మన సమాజానికి కావాల్సింది. ఆ! అందుకే అంటున్నాను. ఎందుకో బాధ ఏందంటే గత ఈ రిలీజియస్ ప్లేసెస్‌లో ఈ తొక్కిసలాటలు, చనిపోవటాలు మొన్న రీసెంట్‌గా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో గూడా అంతమంది చనిపోవటం. సో, బాలేదింకా మనకి. మన ఆంధ్రప్రదేశ్‌కి ఏదో 1 ఇయర్ నుంచి ఇలా అవ్వడం ఎందుకైనా ఎంతకైనా కొంచెం బాధాకరం గాబట్టి, సో, నా వంతుగా నా వ్యూస్ నేను షేర్ చేసుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ పిల్లలకి చూపియండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా షేర్ చేయండి. ఏదైనా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానెల్‌లో ఉంటుంది. మనం ఏదంటే అంత వేగ్గా, రోగ్గా మనం వీడియోస్ తీయము. సమాజానికి కొంచెం పనికొచ్చేయే చేయాలనుకుంటున్నాము.